తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్గా నిన్న నేను కావల్లో పౌర సన్మానం చేయడం జరిగింది. నాకు ఆ సందర్భంగా కావలి పట్టణంలోని నా మిత్రులు, పార్టీ శ్రేయభిలాషులు, పార్టీ మిత్రులు అందరూ కలిసి చేసిన అభినందన కార్యక్రమం, ఆత్మీయ సమ్మేళనం అనేది చాలా ఆనందం కలిగించింది. అదే సమయంలో కావలి వాసిగా నాకు ఈ బాధ్యతలు వచ్చాయని నేను భావిస్తున్నాను. పార్టీ నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతల్ని సమర్థవంతంగా నేను ముందు తీసుకెళ్ళడానికి, ఏదైతే ఈరోజు తెలుగు భాష ఒక డైనోసార్ లాగా మారిపోయిన పరిస్థితి ఉంది, ఒక శిలాజం లాగా. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత తెలుగు ఇప్పుడు మాట్లాడుతున్నాము, రాసే పరిస్థితి కూడా లేని వాతావరణం ఇప్పటికే ఉంది. చాలామంది మన ఇంగ్లీష్ వ్యామోహంలో కొట్టుకుపోయి మాతృభాషను మనం పతనం చేశాము. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అనేక కార్పొరేట్ విద్యా సంస్థలు దానికి కారణాలు అవుతా ఉన్నాయి. పేరెంట్స్ నుంచి కూడా ఒక అవేర్నెస్ అనేది రావాల్సిన అవసరం ఉంది. మాతృభాష అనేది మనకి అమ్మ భాష. ప్రపంచంలో దాదాపు 80% పైగా దేశాలు వాళ్ళ మాతృభాషలోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. అది రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, లేకపోతే జర్మనీ కావచ్చు, అన్ని దేశాల్లో వాళ్ళ మాతృభాష విద్యాబోధన చేస్తుంటే మనం మాత్రం ఆంగ్ల భాష వ్యామోహంతో కొట్టుకుపోయాం. ఇప్పటికే చాలా దెబ్బతిన్నాం కూడా. కాబట్టి ఈ ఆంగ్ల భాష వ్యామోహం నుంచి మన పేరెంట్స్ మరి పక్కకు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వంగా మేము ఈ భాషని, అంటే మన మాతృభాషను పరిరక్షించుకోవడానికి ఒక స్పష్టమైన కార్యాచరణ తీసుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నాం. ఇటీవల నేను తమిళనాడులోని తమిళ వర్చువల్ అకాడమీని సందర్శిస్తే దాదాపు తమిళులు వాళ్ళు మనం అభినందించాలి. వాళ్ళకి మాతృభాష మీద ఎనలేని అనురాగము, ప్రేమ. దాదాపు ఆ వర్చువల్ అకాడమీ నుంచి 40 దేశాలకు పైగా ప్రజలకి తమిళ్ రాని వారికి, తమిళ్ సరిగా రాని వారిని అడ్రస్ చేస్తూ వాళ్ళు వర్చువల్ అకాడమీ ద్వారా తమిళ భాష నేర్పిస్తూ ఉన్నారు. ఆల్రెడీ నేను గత బోర్డులో కూడా తెలుగు నేర్పించడం కోసం 1 గంట సేపటికి 1000 రూపాయలు ఇచ్చి కూడా మేము శిక్షణా తరగతి నిర్వహించాలనుకుంటున్నాం. ఈ వర్చువల్ అకాడమీ చూసిన తర్వాత ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా ఎక్కడైతే తెలుగులో వాళ్ళకి నైపుణ్యం లేదో వారందరికీ కూడా తెలుగు భాష మీద వాళ్ళకి నైపుణ్యం పెంచడం కోసం కార్యాచరణ తీసుకోవాలనుకుంటున్నాం. ఈ మేరకు ఇక్కడ వర్చువల్ అకాడమీ తమిళనాడులో ఏం చేసిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చేయడానికి 100 కోట్లు నిధులు కావాలని కూడా ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాయడం జరిగింది. కాబట్టి 100 కోట్ల నిధులతో ఇక్కడ వర్చువల్ అకాడమీ తెలుగు అకాడమీకి అనుబంధంగా నడపాలనేది నా ఉద్దేశం. దాని మీద కూడా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారికి కూడా ఆయన కూడా వ్యక్తిగతంగా కలిసి నేను అభ్యర్థిస్తాను. అదేవిధంగా మన తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రత్యేక పొట్టి శ్రీరాములకు సంబంధించిన స్మారక ప్రాంతం తమిళనాడులో, నేను ఆ తమిళనాడు ప్రాంతాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఆయన సంబంధించిన ఆ స్మారక భవనాన్ని కూడా మేము ఇటీవల 125వ వర్ధంతి సందర్భంగా మరి ఆయనకి చెన్నైలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ భవనానికి సంబంధించి ఇవ్వాల్సిన డబ్బులు కూడా రాని పరిస్థితిలో ఉన్నాయి. మెయింటెనెన్స్ కూడా ఇవ్వకుండా ఆగిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ డబ్బులు కూడా విడుదల చేయమని కూడా ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాయడం జరిగింది.